సైరోస్ ఈవీ లాంచ్ అవుతుంది అని చెప్పే కన్నా, విన్సర్ అండ్ నెక్సాన్ ఈవీకి టైం దగ్గర పడింది అని చెప్పుకోవాలా అనేట్టుగా అయితే ఉంది. ఇన్ఫర్మేషన్ ఏదైతే లీక్ అవుతుందో దాన్ని బట్టి చూస్తుంటే నెక్సాన్ ఈవీకి, విన్సర్ ఈవీకి పెద్ద డేంజర్‌గానే కియా సైరోస్ ఈవీ తయారవుద్దని అనిపిస్తుంది. ఎందుకో డీటెయిల్‌గా చెప్తానండి. సో కియా సైరోస్ ఈవీ గురించి కొంచెం లీక్స్ అయితే బయటకొచ్చినాయి. ఆగస్ట్‌లో లాంచ్ అవుతుందని తెలుసు అందరికీ. కానీ దానికన్నా ముందు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయింది. ఆ ఇన్ఫర్మేషన్ లీక్ బట్టి చూస్తే ఇది చాలా గేమ్ చేంజింగ్ అని నాకనిపిస్తుంది. సో, డీటెయిల్‌లోకెళ్తే మీకే అర్థమవుద్ది ఎందుకు అలా చెప్తున్నానని చెప్పేసి. హాయ్ అండి. నేను మీ కార్ మామ ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీరు ఈవీ కార్ కొనే ప్రాసెస్‌లో ఉన్నట్లయితే గనక ఈవీ మామ వాట్సాప్ కమ్యూనిటీ ఉందండి మనకి. మనది కార్ మామది. సో, ఆ కమ్యూనిటీలో మీరు జాయిన్ అవ్వచ్చు, డిస్కస్ చేయొచ్చు, కొటేషన్స్ కంపేర్ చేసుకోవచ్చు, గ్రూప్‌గా వెళ్లి బై చేయొచ్చు. మొత్తంగా ఎక్కువ డిస్కౌంట్స్ అయితే పొందొచ్చు. గ్రూప్‌లో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. సో, రీసెంట్‌గా ఆటో కార్ వాళ్ళు, తర్వాత రష్ లేన్ ఇలాంటి కొంచెం పాపులర్ ఏవైతే ఆటో పబ్లికేషన్స్ ఉన్నాయో, వీళ్ళు పబ్లిష్ చేసిన ఇన్ఫర్మేషన్ బట్టి కొంచెం పిక్స్ లీక్ అయ్యాయని చెప్పేసి సైరోస్ ఈవీని కొంచెం ఇమేజెస్ చూపిచ్చారు. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఇమేజెస్. దాంతో పాటు వాళ్ళు చెప్పేది ఏంటంటే బ్యాటరీ ప్యాక్ గురించి కూడా డీటెయిల్స్ తెలిసాయని చెప్తున్నారు. అండ్ ఆల్సో ఇంకొంచెం వారంటీ రిలేటెడ్ కూడా ఇన్ఫర్మేషన్ దొరికిందని చెప్తున్నారనమాట. సో, ఇది ఆల్మోస్ట్ ఇది కావాలని లీక్ చేసినట్టు నాకైతే అనిపిస్తుంది. సో, వీ కెన్ ఆల్మోస్ట్ ట్రీట్ దిస్ యాజ్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అండ్ మోస్ట్ ప్రాబబ్లీ సో, లాంచ్ అయినప్పుడు మోస్ట్‌లీ ఇవే దొరుకుతాయి. ఇంకేం మారకపోవచ్చని కూడా అనిపిస్తుందనమాట. సో, సైరోస్ ఈవీ ఎక్స్‌టీరియర్ చూసుకున్నట్లయితే వీళ్ళు చూపిస్తున్న షాట్స్ బట్టి ఆల్మోస్ట్ సిమిలర్‌గానే ఉందండి. నార్మల్‌గా ఏదైతే పెట్రోల్ కార్ ఉందో, పెట్రోల్ కార్ ఎలాగ ఉంటుందో ఆల్మోస్ట్ సిమిలారిటీస్, చాలా చేంజెస్ అయితే లేవు. మేజర్ చేంజెస్ అయితే కనిపించట్లేదు. ఓన్లీ అలాయ్ వీల్స్ కొంచెం చేంజ్ చేస్తారని తెలుస్తుంది. వీటిని ఏరో అలాయ్ వీల్స్ అంటున్నారు. సో, ఇవి కొంచెం రేంజ్ ఎక్కువ రావడానికి సహాయపడతాయన్నట్టు చెప్తున్నారనమాట. తర్వాత జస్ట్ బయట లుక్స్ వైజ్ చూసుకుంటే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనిపించట్లేదు. సో, పెట్రోల్‌కి, ఈవీ కార్‌కి ఏమైనా డిఫరెన్స్ నార్మల్‌గా చూస్తే మాత్రం అయితే కనిపించదనమాట. సో, ఇంటీరియర్స్ విషయం వచ్చేసరికి సైరోస్ ఈవీలో డ్యూయల్ స్క్రీన్స్ 12.3 ఇంచ్ 2 టచ్ స్క్రీన్‌లయితే రావచ్చని చెప్తున్నారు. పానోరామిక్ సన్ రూఫ్ ఉండొచ్చంటున్నారు. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, రేర్ సీట్స్ కూడా వెంటిలేటెడ్ ఇవ్వచ్చంటున్నారు. ఇది నాకు కొంచెం సర్ప్రైజింగ్‌గా అనిపిస్తుంది నిజంగా వస్తాయని. బట్ ఇది వాట్ ఈస్ ద పీపుల్ ఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్. అండ్ ఏడాస్ ఫీచర్ ఇవ్వకపోవచ్చు అని ఒక థాట్ ఉంది. ఎందుకంటే ఏడాస్ అనేది వీళ్ళు పెట్రోల్ కార్‌లో ఉండేది తీసేశారు. సో, ఇప్పుడు మళ్ళీ ఈవీలో ఇస్తారా లేదా అనేది ఒక పెద్ద కన్‌ఫ్యూజన్ ఉంది. ఇవ్వకపోవచ్చేమో అని ఒక థాట్ ఉంది. ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో, అన్నిటికన్నా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ మనకి ఏదైతే వస్తుందో ఇక్కడే నాకు అనిపించిందనమాట. దిస్ కెన్ బి గేమ్ చేంజింగ్. ఒక నెక్సాన్ ఈవీని, ఎంజీ విన్సర్‌ని పక్కన పెట్టొచ్చు అనేటట్టుగా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వీళ్ళు బ్యాటరీ ప్యాక్ ఏదైతే కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీలో వాడుతున్నారో, సేమ్ బ్యాటరీ ప్యాక్‌ని ఆహ్, ఇప్పుడు సైరోస్ ఈవీలో ఇవ్వొచ్చని చెప్తున్నారు. వేరస్ కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీ ఒక నెక్స్ట్ సెగ్మెంట్ కార్ అండ్ ఆల్సో కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ. సో, ఆ టైప్ ఆఫ్ బ్యాటరీ ప్యాక్‌ని దీనిలో వాడతారంటున్నారు. సో, 42 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఒకటి, 51.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఒకటి. సో, 42 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ మనకి కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీలో అయితే 404 కిలోమీటర్ల రేంజ్ అండ్ 51.4 అయితే 490 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. ఇట్స్ క్లెయిమ్డ్ రేంజ్. కానీ ఇప్పుడు క్యారెన్స్ క్లావిస్‌తో పోల్చుకుంటే సైరోస్ ఈవీ చిన్న కారు. సో, సైజ్ ఈజ్ స్మాల్. వెయిట్ అది కూడా తక్కువ కాబట్టి రేంజ్ ఎక్కువొచ్చే అవకాశం ఉందని ఉంది స్పెక్యులేషన్. సో, 420 కిలోమీటర్స్ ఫర్ ద స్మాలర్ బ్యాటరీ ప్యాక్ అండ్ 520 కిలోమీటర్స్ ఫర్ ద బిగ్గర్ బ్యాటరీ ప్యాక్ అనేది క్లెయిమ్ అయితే వీళ్ళు చెప్తున్నారు. సో, పోనీ మనం అంటే అంత రాకపోయినా రియల్ వరల్డ్ చూసుకున్నట్లయితే, సో, 42 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ రియల్ వరల్డ్ మనకి 300 ప్లస్ వస్తుందనుకుందాం. అండ్ 51.4 కిలోవాట్ అవర్ 400 ప్లస్ వస్తుందనుకుందాం. అలా అనుకున్నా ఇట్స్ ఎ డీసెంట్ రేంజ్. సో, ఇప్పుడు ప్రస్తుతం నెక్సాన్
నెక్సాన్ టోటల్‌గా బిగ్గర్ బ్యాటరీ ప్యాక్‌లోనే 300+ అలా వస్తుంది. సో, ఇట్స్ ఏ వెరీ కాంపిటేటివ్ రేంజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ విన్సర్‌లో కూడా మనకి పెద్ద బ్యాటరీ ప్యాక్ అయితే దొరకట్లేదు. 38.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ దొరుకుతుంది. పెద్ద బ్యాటరీ ప్యాక్ కావాలంటే కాస్ట్ చాలా ఎక్కువ పడుతుంది. సో, అలా చూసుకున్నా ఇక్కడ మనకి ఈ 2 బ్యాటరీ ప్యాక్స్ ఇలాగే ఇస్తే గనక రేంజ్ విషయంలో ఐ థింక్ సీరోస్ ఈవీ విల్ బి ద లీడర్ ఇన్ దట్ సెగ్మెంట్. అండ్ నెక్సాన్‌ని, విన్సర్‌ని కంప్లీట్‌గా రేంజ్ విషయంలో బీట్ చేసే అవకాశం అనేది చాలా ఎక్కువుంది. రేంజ్ ఎక్కువొచ్చే అవకాశాలు కూడా ఎందుకున్నాయంటే, ఇట్ ఈస్ యూజింగ్ ఎ లిథియం ఎన్ఎంసీ బ్యాటరీ. సో, ఈ ఎన్ఎంసీ బ్యాటరీ ఎప్పుడు కూడా రేంజ్ అయితే వస్తదండి. రేంజ్ బాగా వస్తుంది. సో, ఇక్కడ రేంజ్ వైస్ అయితే ఇక్కడ బీట్ చేస్తది. కానీ ఎన్ఎంసీ బ్యాటరీలో ఉండే ఒకే ఒక ఛాలెంజ్ వచ్చేసి 8 ఇయర్స్ 1.6 లాక్ కిలోమీటర్స్ వారంటీ అయితే వీళ్ళు ఆఫర్ చేశారు ఇంతకుముందు. క్యారన్స్ క్లావిస్ ఈవీలో గాని, క్రీటా ఈవీ. క్రీటా ఈవీలో కూడా సేమ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. అండ్ వీళ్ళు ఆఫర్ చేసిన వారంటీ ఏమో 8 ఇయర్స్ 1.6 లాక్ కిలోమీటర్స్. వేరేస్ టాటా అండ్ మహీంద్రా, ఈవెన్ ఎంజీ వాళ్ళు కూడా టోటల్‌గా లైఫ్ టైమ్ వారంటీ ఆఫర్ చేసి మార్కెట్‌ని బాగా క్యాప్చర్ చేశారు. సో, ఇక్కడ మనకి దొరుకుతున్న రిపోర్ట్స్ ప్రకారం ఆటో కార్ వాళ్ళు గాని, రష్‌లేన్ వాళ్ళు గాని రష్‌లేన్‌లో పబ్లిష్ చేసిన దాన్ని బట్టి కూడా తెలుస్తుంది ఏంటంటే, దే ఆర్ గోయింగ్ టు ఆఫర్ 15 ఇయర్ అంటే లైఫ్ టైమ్ వారంటీ పట్టుకొస్తారని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే లైఫ్ టైమ్ వారంటీ పట్టుకొచ్చినప్పుడే కదా పీపుల్ కాన్ఫిడెంట్‌గా వెళ్ళగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మార్కెట్‌లోకి మీరు ఎంటర్ అవుతున్నారు. సో, నెక్సాన్ ఈవీలో లైఫ్ టైమ్ వారంటీ ఉంది. అలాంటప్పుడు పీపుల్ విల్ చూజ్ నెక్సాన్ ఈవీ. మీది ఆల్మోస్ట్ దగ్గరుంటే పీపుల్ విల్ నాట్ చూజ్. ఎందుకంటే మారుతి ఒక ట్రస్టెడ్ బ్రాండ్ ఇండియాలో. అయినప్పటికీ కూడా చాలామంది మారుతి వాళ్ళు ఈ విటారా మీద బ్యాటరీ ప్యాక్ మీద 8 ఇయర్సే వారంటీ ఇస్తుండడం వల్ల దాని గురించి ఆలోచిస్తున్నారనమాట. ఎంత ట్రస్ట్ ఉన్న మారుతి మీద మాకు వారంటీ తక్కువ ఇస్తున్నారు కాబట్టి చెప్పలేమని చెప్పి కొంచెం బ్యాక్ స్టెప్ అయితే వేస్తున్నారు. సో, కియా తప్పు చేయదని అనుకుంటున్నాను. సో, అండ్ ఆల్సో యాస్ పర్ ద రిపోర్ట్స్ కూడా సో, ఇక లైఫ్ టైమ్ వారంటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. బిగ్గర్ బ్యాటరీ ప్యాక్, ఎక్కువ రేంజ్ వస్తుంది. లైఫ్ టైమ్ వారంటీ కూడా వస్తుంది అన్నప్పుడు వై నాట్ కియా సైరోస్ ఈవీ అనే థాట్ ఆహ్, కొనాలనుకునే వాళ్ళకి వస్తది గదా! సో, అది నా పాయింట్ అనమాట. సో, కొనాలనుకుంటారు. అండ్ ఆల్సో కియా సైరోస్ స్పేషియస్ ఉంటది ఓవరాల్‌గా కార్ మనం. పెట్రోల్ కార్‌లో కూడా స్పేస్ ఎక్కువ దొరుకుతుంది. అండ్ ఇప్పుడు బ్యాటరీ ప్యాక్ ఉంటది కాబట్టి ఇంకా బెటర్ స్పేస్ అయితే ఉంటది. అండ్ దీంతో పాటు ఫీచర్స్ కూడా బావుంటాయి. నెక్సాన్ ఓకే. డీసెంట్ స్పేసే. కానీ నెక్సాన్ కన్నా ఎక్కువ స్పేసు విన్సర్. సో, విన్సర్ స్పేస్ ఎక్కువుంది. కానీ కొంచెం పెద్ద సైజ్ కారు. అండ్ విన్సర్ లుక్స్ కూడా పెద్ద అట్రాక్టివ్‌గా ఉండవు గానీ, పీపుల్ ఎందుకు విన్సర్ కొంటున్నారంటే స్పేస్ ఎక్కువుంది. కొంచెం లగ్జరియస్‌గా అనిపిస్తదని. సో, ఇక్కడ సైరోస్ ఏంటంటే నెక్సాన్‌లా బెటర్ రేంజ్ ఇవ్వగలుగుతుంది. అండ్ ఐ మీన్ రేంజ్ రెండిట్లోనే ఉంది. సో, రేంజ్ దొరుకుతుంది. స్పేసు దొరుకుతున్నాయి. అండ్ ఫీచర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కియా వాళ్ళు ఈవీలో మేబీ ఫస్ట్ బేస్ వేరియంట్‌లోనే చాలా ఫీచర్స్ ఇచ్చే అవకాశం అయితే ఉందండి. సో, ఇలా చూసుకుంటే ఐ థింక్ కియా సైరోస్ క్యాన్ బి ఎ వెరీ, వెరీ గుడ్ కాంపిటీటర్. చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంటు ఏ ప్రైస్‌లో పట్టుకొస్తారనేది కూడా క్రూషియల్ అయిపోతది. సో, ఇఫ్ దే ఆర్ కమింగ్ అప్ విత్ ఎ గుడ్ ప్రైజింగ్ ఐ థింక్ ఇట్ విల్ డెఫినెట్‌లీ క్లిక్ అవుతది. సో, ప్రైజింగ్ వైస్ చూసుకున్నట్లయితే ఇప్పుడు వీళ్ళ ప్రైజింగ్ కియా సైరోస్ వాళ్ళ బేస్ బ్యాటరీ ప్యాక్ 42 కిలోవాట్. నెక్సాన్ క్రియేటివ్ 45 కన్నా తక్కువుండాలి. సో, నెక్సాన్ క్రియేటివ్ 45 ఏమో 15.5 లాక్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే దొరుకుతుంది. సో, వీళ్ళు అది 14.5 అలా పెడితే చాలా అట్రాక్టివ్‌గా ఉంటది. 14 దగ్గర స్టార్ట్ అయితే బావుంటదని నాకు అనిపిస్తుంది. బట్ యాస్ పర్ రిపోర్ట్స్ అయితే 15 లాక్స్ చెప్తున్నారు. నా ఉద్దేశ్యం అయితే 14.5లో పెడితే కొంచెం అట్రాక్టివ్‌గా ఉంటది. చాలా కాంపిటేటివ్‌గా అనిపిస్తదని అనుకుంటున్నాను. సో, చూద్దాం. సో, అది 14, 15 అలా పెట్టి అండ్ ఒకవేళ బిగ్గర్ బ్యాటరీ ప్యాక్ 16 దగ్గర 16.5 స్టార్ట్ అయితే ఐ థింక్ కియా సైరోస్ ఈవీ చాలా, చాలా స్మార్ట్ అండ్ వెరీ నైస్ చాయిస్ అవ్వే అవకాశం అయితే నాకు కనిపిస్తుందండి. సో, ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే కియా సైరోస్ ఈవీ ఓవరాల్‌గా ఐ ఫీల్ ఇట్ క్యాన్ గివ్ వెరీ గుడ్ కాంపిటీషన్ టు నెక్సాన్ ఈవీ అండ్ విన్సర్ ఈవీ. ఇది మంచిదే మనకి. మోర్ ఆప్షన్స్ ఉంటే మోర్ కార్స్ అయితే దొరుకుతాయి కాబట్టి రైట్ నౌ ఎవరైతే ఇప్పుడు నెక్సాన్ గాని, విన్సర్ గాని బుక్ చేయాలనుకుంటున్నారో ఐ థింక్
మీరు కొంతసేపు ఆగితే బెటర్ అని నాకైతే అనిపిస్తుందండి. ఎందుకంటే ఆగస్ట్‌లోనే లాంచ్ ఉంది. ఇంకొన్ని రోజుల్లో మనకి డేట్ కూడా తెలిసిపోతది. సో, ఆగస్ట్‌లో లాంచ్ అనేది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకొన్ని రోజుల్లో డేట్ కూడా తెలిసిపోతది కాబట్టి బెటర్ టు వెయిట్ అండి నా ఉద్దేశ్యం ఇది. సో, ఇదండి ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు షేర్ చేస్తున్నాను. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్డేట్ మన దగ్గర ఉంటుంది. సో, మీరు కార్ కొనే ప్రాసెస్‌లో ఉంటే గనక డౌట్స్ ఉన్నాయి. ఏ కార్ కొనాలి? లేకపోతే ఈవీ కొనాలా? వద్దా? నాకు ఏ కార్ బెటర్? ఇలాంటి డౌట్స్ ఉంటే నాతో మాట్లాడి కూడా మీరు మీ డౌట్స్‌ని క్లారిఫై చేసుకోవచ్చు. నాతో మాట్లాడాలంటే కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. కన్సల్టేషన్ బుక్ చేసుకోవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. లేకపోతే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి మీరు కన్సల్టెంట్ మెసేజ్ పెట్టినా కూడా మా టీము మీకు గైడ్ చేస్తారండి. అండ్ ఎంతవరకు చూసారంటే వీడియో నచ్చిందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ వీలైతే హైప్ బటన్ ఉంటదక్కడ. సో, హైప్ బటన్‌పై క్లిక్ చేసి కూడా నాకు సపోర్ట్ చేయండి. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలా అప్‌కమింగ్ కార్స్ గురించి ఒక వీడియో చేశాను. 13 అప్‌కమింగ్ ఈవీ కార్స్ అని. అందులో సియరా ఈవీ ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. సైరోస్ ఈవీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇది కూడా లాంచ్ అవ్వబోతుంది. సో, మిగతా 11 కార్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చెక్ చేయండి.